ప్రముఖ ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. దీని వెనకాల అసలు సీక్రెట్స్ ఏంటి? పెళ్ళైన 20 డేస్‌కే ఈ ఘటన జరిగింది. ఏం చెప్తారండి దీని మీద? ఈ అమ్మాయి నిజామాబాద్. అక్కడేమో తిమ్మాపూర్, మోసర మండలం తిమ్మాపూర్. హైదరాబాద్‌లో ఫోక్ సింగర్‌గా పాపం రాణించాలనుకుంది. ఇన్‌స్టాలో దయాకర్ అనే అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి కూడా ఇక్కడే సిద్దిపేట, అదేంటది పీర్లపల్లి. సో, ఆహ్, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇటు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇతను ఒప్పించుకున్నాడు. అమ్మాయి సైడ్ వాళ్ళు నో. పెళ్లి కూడా జరిగింది. ఎక్కడ లేచిపోయి పెళ్లి చేసుకోవాలి. అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్ళైన 20 డేస్‌కి ఈవిడ మనస్తాపం పెట్టుకుంది లోపల. నాన్న నన్ను వెలివేశారు, అమ్మ నన్ను నాతో మాట్లాడరు, ఇంకా నాకు వాళ్ళు దూరమేనేమో అని బాధపడింది అంతే. అలా బాధపడి వాళ్ళు మాట్లాడట్లా. పోవే పో, ఇంక నీకు మాకు సంబంధం లేదు అని వాళ్ళు అంటుంటే అది బరువెక్కింది. జీర్ణించుకోలేదు. ఇప్పుడు వెర్షన్ జీర్ణించుకోలేదు. దానికే ఆత్మహత్య చేసుకుందని మనం చెప్పలేం. వరకట్న వేధింపులు అంటున్నారు. మనం చెప్పలేం. ఇప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా, ఎందుకంటే ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్తారు, వరకట్నం కోసం నా కూతురిని వేధించి వేధించి చంపేశారని వీళ్ళు అంటారు. వీళ్ళ వైపే కేసు నమోదవుతుంది. వీళ్ళ వైపే వాళ్ళందరూ రిమాండ్కి తరలిస్తారు. ఎందుకంటే వీళ్ళ కూతురు. కూతురు చనిపోయింది, ఇక్కడే చెల్లుద్ది. సో 498 ఇక్కడ వర్తిస్తుంది. గృహహింస కింద వీళ్ళు పెడతారు వరకట్న వేధింపులు అని. బట్ అటు అవతల వైపు నుంచి చూసుకుంటే 20 డేస్ బాగానే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు కదా, అమ్మాయి బాగానే ఉందండి మాట్లాడుతున్నారు. సో మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటే, ఫోన్ చూస్తే తెలుస్తుంది యాక్చువల్గా. అంటే లాస్ట్ ఎవరితో మాట్లాడి ఏడ్చి ఎవరిన తిడితే మనస్తాపం చెందిందా, ఈ కోణాల్లో దర్యాప్తు జరపాలి. బట్ ఇప్పటివరకు అయితే ఆత్మహత్య గల కారణాలు అయితే తెలియలేదు. వరకట్న వేధింపులని అయితే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాళ్ళనైతే అదుపులోకి తీసుకున్నారు. ఏ విషయమైనా మనకు త్వరలో తెలుస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ ప్రశాంత్ వర్మని కొట్టాడని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజంగా కొట్టి ఉండి ఉంటాడా? ఏం లేదు, పిచ్చి పిచ్చి వార్తలు ఎందుకు వస్తాయో తెలీదు. మోక్షజ్ఞ సినిమా ప్రారంభోత్సవం ఈ దరిదాపులో జరగాల్సి ఉంటే జరగకుండా కొంచెం వాయిదా పడింది. ఎందుకు వాయిదా పడిందంటే, పిల్లోడు మీరు చూసుంటారు లాస్ట్ టైంకి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉంది. అంత వర్కౌట్ చేశాడు, అంటే ఇప్పుడు ఓవర్ వర్కౌట్ చేస్తున్నాడు. అంత అలవాటు లేని పని, కొంచెం ఏదో చిన్న అనారోగ్యం వచ్చింది. అవునా? అనారోగ్యం కారణంగా ఇప్పుడు ఏంటి, ఓపెనింగ్ నాకు అనారోగ్యం ఉంది, నేను ఏడుపు వేసుకొని ఇట్లా నిల్చున్నాను అనుకో, ఏమంటారు, హీరోయిన్ బాబు ఇంత డల్గా ఉన్నాడు, ఈ సినిమా ఇష్టం లేదేమో, బలవంతంగా నెడుతున్నారేమో, యాక్టివ్గా లేడేంటి అంటారు. అంటారా లేదా? వస్తే అదొక బాధ, రాకపోతేనేమో ఇదొక బాధ. అనుకున్న టైంకి ఏది జరగలేదు. ప్రశాంత్ వర్మకి బాలకృష్ణ గొడవలు అయ్యాయంట, వేరే డైరెక్టర్ నాగశ్విని తీసుకుంటున్నారంట, ఇదంట ఇదంట. ఇట్లా పుకార్లు పుట్టించే వాళ్ళకి వేరే పనులే ఉండవు, అందరూ పుట్టిస్తూనే ఉంటారు. ఇప్పుడు అధికారికంగా మీరు కావాలంటే చూడండి, సోషల్ మీడియాలో టీం వాళ్ళే అఫీషియల్గా, ప్రొడక్షన్ టీం వాళ్ళు అఫీషియల్గా, లెజెండ్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు, ఫ్లయర్. వస్తున్న పుకార్లు నమ్మొద్దు, ఏవో కారణాల వల్ల ఏదో అయ్యింది, మేము త్వరలో మీ ముందుకు మంచి అప్డేట్తో వస్తామన్నట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇంకేముంది గొడవ? పుకార్లు పుట్టించే వాళ్ళు పుట్టిస్తారు కానీ ఏది నమ్మొద్దు. అయినా బాలయ్య ఎందుకు వెళ్ళి వాళ్ళని వీళ్ళని కొడతాడని అవసరమే ఉంది. హీ నెవర్ డూ దట్. అది.